హలో అండి, ఇవేంటో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక బాక్స్ లో ఉంటాయి, కానీ ఖాళీ అయిపోయిన తర్వాత విరిగిపోయాయి. ఇప్పుడు ఈ ఖాళీ అయిపోయిన కలర్ బొట్లతో ఒక మంచి రీయూస్ ఐడియా చూపిస్తాను. మీ దగ్గర కూడా ఉంటే ఐడియా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ డబ్బాకున్న క్యాప్స్ అయితే తీసుకోవాలి. ఈ DIY కి కావాల్సింది క్యాప్స్ మాత్రమే, అందుకే క్యాప్స్ సపరేట్ చేసేసుకుంటున్నాను. తర్వాత వీటికి స్టిక్స్ లా ఉన్నాయి కదా, వీటిని కట్ చేసేసుకున్నాను. రెండింటికి కూడా కొంచెం నిదానంగా లోపల వరకు కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ ని బాగా వేడి చేసుకొని ఇలా కరెక్ట్ మిడిల్ లో హోల్స్ పెట్టేసుకోవాలి. రెండింటికి కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ గమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత స్టోన్ చైన్ తీసుకున్నాను. ఈ స్టోన్ చైన్ కంప్లీట్ క్యాప్ మొత్తం చుట్టేసుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కంప్లీట్ గా డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసి చిన్న ముక్క ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దానిపైన కూడా గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఉన్న కుందన్స్ ని ఈ విధంగా రౌండ్ గా అయితే అంటించేసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి మీకు నచ్చినవి అంటించేసుకోవచ్చు. ఇలా రౌండ్ గా అంటించేసిన తర్వాత దీని చుట్టూ స్టోన్ చైన్ ని కూడా ఒక వరుస అంటించేసుకున్నాను. రౌండ్ గా అంటించుకున్నాం కదా, మిడిల్ లో కొంచెం గ్యాప్ ఉంటే అందులో స్టోన్ చైన్ ని ఒక స్టోన్ కట్ చేసుకొని ఇలా మిడిల్ లో అంటించేసాను. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని నీడిల్ లోకి 4 పొరలు దారం ఎక్కించేసుకొని చివరిని ముడి వేసేసుకొని చేసి పెట్టుకున్న క్యాప్ అలాగే ఒక పూస ఎక్కించేసుకున్నాను. తర్వాత చేసి పెట్టుకున్న స్టడ్ కి గమ్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు దారం ఇలా అంటించుకొని ఒక స్టడ్ హోల్డర్ అంటించుకుంటే ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టే. ఎంతో సింపుల్ గా ఒక జుమ్కా సెట్ అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. వెయిట్ కూడా ఎక్కువ ఏమీ లేవు. చెప్పాలంటే ఇటువంటి హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ వెయిట్ ఎక్కువ ఉండవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇంకా మీకు ఈ ఐడియా అనిపించిందో ఒక కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి ఐడియాలు ఇంకా చాలా అంటే చాలా వస్తాయి.